गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। तस्मै श्री ज्ञानाय नमः। अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल। శ్రీనాన్న పరమాత్మనే నమః. ఆత్మబంధులందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం 25వ ద్విపద నుంచి అక్షరమాలలో 25వ ద్విపద నుంచి మొదలు పెట్టుకుందాం అమ్మ. కోపరహిత గుణ గురిగాగననుగొను కొరయేమి చేసితి అరుణాచల. భగవాన్ అంటున్నారమ్మా, అరుణాచలేశ్వరుడా, అసలు నీ కోపమే ఉండదు కదయ్యా, అసలు కోపమే లేని గుణచీయుడు అనే పేరు నీకుందయ్యా. మరి నన్ను అందుకే నీ యొక్క అనుగ్రహంతో నన్ను నీ భక్తుడిని చేసేసుకున్నావు. నీ భక్తులందరినీ కూడా నీ యొక్క కోపం లేని గుణమే ఆ గుణశీలుడని నీకు పేరుంది కదా, అందువల్లనే భక్తులందరినీ కూడా నువ్వు అలా అనుగ్రహించయ్యా అని చెప్తూ అంటున్నారు నాన్నగారు ఇక్కడ. అలా అడగాలంటే మనకెక్కడ అవుతుందమ్మా? భగవాన్ అంటే ఆ భక్తుడు ఏంటంటే శరణాగతి భక్తమ్మ, పూర్ణ శరణాగతమ్మ భగవాను. ఆయన అరుణాచలం వెళ్ళిన రోజే ఆయన సమర్పించుకున్నారమ్మా అరుణాచలేశ్వరుడికి. మరి మనకెలా వస్తుందమ్మా ఆయన అనుగ్రహం? మన అనుగ్రహం సంపాదించుకోవాలంటే మనం ఎప్పుడూ లోక చింతనలోనే ఉంటాం కదా. అలా చింతన చేస్తూ ఉంటే మన మనసు ఏమైపోతుంది? కలుషితమైపోతుంది. అలాంటి మన మనసుని ఆ అరుణాచలేశ్వరుడు యొక్క చింతన చేసేటట్టుగా మన మనసుని బాగు చేయమని అరుణాచలేశ్వరుని అడగమంటున్నారమ్మా ఇక్కడ. అంటే లోక చింతనలో ఉండటం వల్ల నేను నిన్ను ఆ లోక చింతనలో పడిపోయి నిన్ను వదిలేయటం వల్ల నేను జన్మన చక్రంలో పడి కొట్టుకుంటున్నానయ్యా. నా మనసుని నా ఇంద్రియాలు పూర్తిగా చెడగొట్టకముందే నీ యొక్క కరుణ దయని కురిపించయ్యా,
కురిపించి నీ స్వరూపానుభవం నాకు ఇచ్చి నన్ను జ్ఞానంతో అలంకరించయ్యా అరుణాచలేశ్వరుడు అని అడగమంటున్నారమ్మా. మరి మన అల్పబుద్ధితో మన స్వల్పబుద్ధితో మన తెలివితేటలతో మనం బాగు చేసుకోగలమా? మన మనసుని మనం బాగు చేసుకోలేకపోతున్నాం కదా. ఎప్పుడు లోకచింతన, ఆ లోకచింతనతో మన మనసు అంతా కలుషితం అయిపోయింది. అలాంటి మనసుని మన తెలివితేటలతో మనం బాగు చేసుకోగలమా? అందుకే పరమాత్మ యొక్క దయని, ఆయన అనుగ్రహాన్ని, ఆయన అనుగ్రహాన్ని కురిపించే విధంగా మనం జీవించాలని చెప్తున్నారమ్మా పరమాత్మ ఇక్కడ. అంటే నీ అనుగ్రహంతో నన్ను పిలుచుకున్నావు ఇక్కడికి, అలాగే ఈ జీవులందరినీ కూడా నీ యొక్క అనుగ్రహంతో వీళ్ళ దేహాత్మ బుద్ధి నుండి విడదీసి నీ వాడినిగా చేసుకోయ్యా, నీ వాళ్ళగా చేసుకోయ్యా అని మన తరపున భగవాను అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తున్నాడమ్మా. ఇంకా ఏం చెప్తున్నారు? ఈ జీవుడికి ఎప్పుడవుతాడమ్మా పూర్ణం? ఈ జీవుడికి అన్ని లోపల ఉన్నాయన్నీ అవలక్షణాలే, అన్నీ లోపాలే. మరి ఆయన ఏమంటున్నాడు? ఆయన ఏ లోపం లేని భగవాన్ ఏమంటున్నారు? నాలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో, నాలో ఉన్న కొరతను కూడా నువ్వే తీసేసి నన్ను సవరించేసేయి. సవరించి ఏం చేస్తావంటే నిన్నే లక్ష్యంగా పెట్టుకొని జీవించేటట్టు నన్ను అనుగ్రహించుకొని అరుణాచలేశ్వరుని అడుగుతున్నారమ్మ భగవాన్. కానీ ఇక్కడ ఏంటమ్మా, అది మనకు చెప్తున్నారమ్మా. పరమాత్మని మనం ఎలా అడగాలని, నాలో ఏమైనా లోపాలు ఉన్నాయనుకోయ్యా, అవన్నిటినీ వాటన్నిటిని ఏం చేస్తావు? ఆ లోపాలు ఉన్నాయని నాకు చెప్తావా? నా లోపాలని నాకు చెప్పకుండానే నువ్వు ఆ లోపాలను సవరించేసి ఏం చేస్తావు? నిరంతరము నిన్నే ధ్యాసగా పెట్టుకుని జీవించేటట్లుగా నన్ను అనుగ్రహించయ్యా అరుణాచలేశ్వరుడా అని అడగమంటున్నారమ్మ ఇక్కడ భగవాన్. గౌతమ పూజిత కరుణాఘననగమా కడగంట ఏలుమా అరుణాచల. ఆ అరుణాచలేశ్వరుడా, ఆ మహాతపస్వైన గౌతముని నిన్ను పూజించాడు కదయ్యా. అలాంటి కరుణస్వరూపుడు కదా నువ్వు. ఆ కరుణాస్వరూపుడు అయిన అరుణగిరీశ్వరుడు కదా నువ్వేంటి? ఆయనేమో మహాతపస్సంపన్నుడు గౌతమ మహర్షి. అందుకే ఆయన పూజకి నీ కటాక్ష వీక్షణాలను ఆయన మీద ప్రసరింపజేశావు కదయ్యా. నువ్వు అంత ఘనుడిని కాకపోయినా నాకంత శక్తి లేకపోయినా, నాకంత తపస్సు లేకపోయినా నన్ను కూడా ఒక్కసారి నీ ఓరకంటితో చూడయ్యా. చూసి నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలతో మాలో ఉన్న అజ్ఞానం తొలగించయ్యా. ఎందుకంటే నీ పని అదే కదయ్యా. నువ్వు ఎవరైతే నీ దగ్గరికి చేరతారో, నిన్ను శరణంటారో, అప్పుడు వాళ్ళని ఏం చేస్తావు? వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తొలగించేసి నీ స్వరూపాన్ని ప్రసాదిచ్చేస్తావు కదయ్యా. నువ్వు అంత కరుణా సముద్రుడివి. మరి ఒక్కసారి నీ చూపుని, నీ ఓరకంటేనే నన్ను చూడయ్యా, నన్ను చూసి అనుగ్రహించయ్యా. ఏమండి, మనం హృదయం పక్వం చెందిన వాళ్ళకైతే ఒక్కసారి చూస్తే సరిపోతుందండి. ఒక్కసారి చూస్తే చాలు కదా, వాళ్ళ పని అయిపోతుంది. అంటే గౌతముని ఏంటండి, మహాతపస్సంపన్నుడు, హృదయం పక్వం చెందినవాడు. అందుకే ఆయన చేసిన ఆయన స్తుతులకు, ఆయన పూజలకి పొంగిపోయి ఆయన అనుగ్రహించేశాడండి అరుణాచలేశ్వరుడు. మరి నేనేంటి? నేను మామూలు జీవుణ్ణి. అంటే నా జీవలక్షణాలతో, నాకున్న అవలక్షణాలతో నేను ఉన్న మనిషిని. నేను అంటే మామూలు జీవుణ్ణయ్యా. నేను గౌతమునిలాగా మహాతపస్సంపన్నుడు కాదు. నేను జీవలక్షణాలన్నీ పోగేసుకుని ఉన్న మామూలు జీవుణ్ణయ్యా. నువ్వేం చేస్తావంటే నీ అనుగ్రహం కురిపించి నాలో ఉన్న జీవలక్షణాలన్నీ కూడా తొలగించి నన్ను కూడా పునీతుని చేయవయ్యా. అంటే ఇప్పుడు నువ్వే దిక్కని నీ దగ్గరికి వచ్చాను కదా, అందుకు ఒక్కసారైనా నన్ను ఓరకంటైనా చూడయ్యా. చూసేసి నీ కృపావీక్షణాలు నా మీద ప్రసరింపచేసి నన్ను అనుగ్రహించయ్యా అంటూ భగవాన్ ఏమంటున్నారండి? నేనేమి తపస్సులు చేయలేదు, యజ్ఞాలు యాగాలు చేయలేదు, అయినా కూడా ఏం చేశావు? నన్ను నీ దయకి పాత్రునిగా చేసుకున్నావు, నన్ను అరుణాచలం రప్పించుకున్నావు. ఇవేమీ నా తెలివితేటలు కాదు కదా.
అంటే భగవాన్ అండి ఏం చెప్తున్నారు, ఆయన తెలివితేటలు లేవంటండి. ఆయన కారణజన్ముడు. ఆయన ఆ అరుణాచలేశ్వరుడి యొక్క కృప వల్లనే ఆయనే అరుణాచలేశ్వరుడుగా తిరుచెల్లో జన్మ తీసుకుని ఆ భగవాన్గా మళ్ళీ అరుణాచలేశ్వరం చేరి, వెంకటరామన్గా అరుణాచలేశ్వరం చేరి అక్కడ ఆయన రమణ మహర్షిగా పేరు పొంది అక్కడ ఆ గిరిలోనే ఐక్యమయ్యాడండి. కానీ అవన్నీ ఆయన అంటున్నారు, అవన్నీ నా తెలివితేటలేం కాదయ్యా, నీ యొక్క అనుగ్రహమే నన్ను ఇక్కడికి రప్పించింది అని చెప్తున్నారు. అని మన అడగమంటున్నారండి. ఎలా అడగాలండి మనం? భగవాన్ అంటున్నారు గౌతముని అంతటి వాడిని కానని చెప్తున్నారు, కానీ ఆయన మహర్షి అయిపోయారండి. అంటే ఏదైతే తెలుసుకున్నాక ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదో, ఏ స్థితికి వెళ్ళిన తర్వాత ఇంకా దాన్ని మించిన స్థితి లేదో, ఎటువంటి ఆనందం చోచొచ్చినాక ఇంకా దాన్ని మించిన మహదానందం లేదో, అలాంటి స్థితిలో ఉన్న ఆయన ఏమంటున్నారంటే నేను గౌతముని అంతటి వాడిని కానయ్యా అంటున్నారండి. అయినా కూడా ఆయన ఏమడుతున్నారు, మన తరఫున ప్రార్థిస్తున్నారండి. ఈ జీవులందరినీ కూడా నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలను వాళ్ళని చూసి, నీ ఓరకంటైనా వాళ్ళని చూసి వాళ్ళ యొక్క జీవలక్షణాలను తొలగించేసేయ్యా అని మన తరపున భగవాను అరుణాచలేశ్వరుని వేడుకుంటున్నారండి. ఇక్కడ సకలము కబళించు కరకాంతి అయిన మనోజలజమరుమా అరుణాచల, సకలము కబళించు కరకాంతి అయిన మనోజలజమలర్పుమా అరుణాచల. ఏంటయ్యా అరుణాచలేశ్వరుడా, నా హృదయం ఎలా ఉంది? నా హృదయం అనే ఈ పుష్పం పూర్తిగా ముడుచుకొని పోయిందయ్యా. ఎందుకు ముడుచుకుపోయిందండి? మన దేహం, మన మనసు, మన హృదయం అనేది ఎందుకు ముడుచుకుపోయింది? మనలో అన్నీ ద్వైత భావాలే. మనం ఎప్పుడూ ప్రపంచ ఆకర్షణలోనే మునిగిపోతున్నాం. ఇదే సత్యం అనుకుంటున్నాం. అలా జీవిస్తున్న మూడులం కదా. మరి మన రోజుకో రకంగా ఉంటుంది కదా. మన మనసు రోజుకో రకంగా ఉంటుంది. ఇవాళ బాగుందంటుంది, రేపు బాగోలేదంటుంది. ఈ కనిపించేదంతా నిజం అనుకుంటుంది. ఈ రాగద్వేషాలతో, ఈ ద్వంద్వాలతో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. దీనికేమో అనిత్యాల వివేకం లేదు. నిత్యం కాని ప్రపంచాన్ని నిత్యం అనుకుంటుంది. నిత్యమైన సత్యమైన పరమాత్మ యొక్క అనుగ్రహం మాకెలా తెలుస్తుందండి? అంటే ఈ నిత్యం కాని ప్రపంచంతో తాదాత్మ్యం ఉన్న మాకు ఈ సత్యమైన పరమాత్మ యొక్క అనుగ్రహం మాకెలా తెలుస్తుందయ్యా? అందుకు నువ్వేం చేస్తావంటే, మా అజ్ఞానం అనే ఈ అంధకారం పోవాలి అంటే నీ యొక్క జ్ఞానకిరణాలను నీ అనుగ్రహంతో మా మీద వర్షింపచేసి అది పూర్తిగా మా హృదయం అనే కుసుమాన్ని పూర్తిగా వికసించేటట్టు చెయ్యి అరుణాచల అని అడుగుతున్నారమ్మా భగవాన్ ఇక్కడ. అంటే ఇది ఎలా అవుతుందమ్మా? ఇది ఎలా సాధ్యం? ఎవరికి సాధ్యం? మనకి గురు యొక్క అనుగ్రహం ఉంటేనే జీవుడికి మనకి జీవిత సత్యం ఏంటో తెలుస్తుంది. జీవుడికి అనిత్యాల వివేకం తెలుస్తుంది. గురువు అనుగ్రహం దగ్గర ఎప్పుడైతే మన మీద వర్షిస్తుందో అప్పుడు మనకు అర్థమవుతుందమ్మా మనమున్న స్థితి నిజం కాదని, మన మనసు మూలంలోనే ఆత్మస్థితి ఉందని మనకు అప్పుడు అర్థమవుతుంది. అంటే ఆ స్థితి పొందిన గురువు ఎప్పుడైతే మనకు బోధిస్తున్నారో ఆయన హృదయంలో ఉన్న సత్యాన్ని తీసి మనకు బోధిస్తుంటే అప్పుడు అర్థమవుతుందమ్మా. ఏమని అర్థమవుతుంది? ఈ జీవుడికి అనిత్యాల వివేకం వస్తుంది. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఇవన్నీ ఏంటి? అసలు మనసు మూలంలో ఆత్మస్థితి ఉందనే విషయం కూడా ఈ జీవుడికి గురు యొక్క బోధన వల్లనే తెలుస్తుందమ్మా. అంటే తను ఆ స్థితి అందుకునే వరకు ఈ జనన మరణ ప్రవాహంలో పట్టుకుపోతానే ఉంటానని, ఇవన్నీ అశాశ్వతమైనన్నింటినీ పట్టుకుంటున్నాం కదా మనం. అవన్నీ పట్టుకుని అవే పరమార్థం అనుకుంటూ ఆ కోరికలతోనే మనం జీవిస్తున్నంతకాలం మనకు పరమాత్మ వైభవం అర్థం కాదమ్మా. ఇప్పుడు జ్ఞానినో గురువునో ఆశ్రయించినప్పుడు మాత్రమే ఆ సమక్షంలోనమ్మా మనకి
మనలో ఉన్న అజ్ఞానాంధకారం పోయమ్మ జ్ఞానం ఉదయిస్తుంది. ఎలా అంటే అసలు ఆ స్థితి ఒకటి ఉందని కూడా తెలియని మనకి ఆ స్థితి ఎలా ఉంటుందో అనుభవంలో ఉన్న గురువు బోధించినప్పుడు ఆయన సమక్షంలో మనకు అర్థమవుతుందమ్మా. అంటే నా హృదయంలో ఏదో ఉంది, ఏదో ఒక సత్యం ఉంది, ఏదో ఉందంటున్నారు. ఆ సత్యాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస అప్పుడు కలుగుద్దమ్మా. అంటే ఆ జిజ్ఞాస కలగటం వలన ఎప్పుడైతే ఈ జీవుడికి ఆ జిజ్ఞాస కలిగిందో అప్పుడేంటి జీవుడు ఎప్పుడు ఇంకా పరమాత్మ చింతనలోనే ఉండాలని అలా అలా ఆ జీవుడు తరిస్తాడమ్మా. అంటే ఇవన్నీ జరగాలంటే ఒక గురువు యొక్క అనుగ్రహం కావాలమ్మ మనకి, ఒక జ్ఞాని యొక్క అనుబంధం కావాలి మనకి. అంటే ఒకసారి నాన్నగారు చెప్తారు ఈ విషయం గురించి. భగవాన్ దగ్గరికి ఒక సైంటిస్ట్ వచ్చాడని, ఏదో ఒక కాంగ్రెస్ అంటే సైన్స్ కాంగ్రెస్కి వచ్చాడని, ఆయనకి ఎవరో ఈ సౌత్ ఇండియాలో ఒక మహర్షి ఉన్నారని అరుణాచలం వెళ్ళి దర్శించుకోమని ఎవరో చెప్తే విని వచ్చాడు ఆయన. అయితే ఆయన సమక్షంలోకి వెళ్ళి కూర్చున్నాడమ్మా. కానీ ఆయన ఏమీ ప్రశ్నలు వేయలేదంట. భగవాన్ కూడా ఏం సమాధానాలు చెప్పలేదమ్మా. ఆయన మౌనమే, ఈయన మౌనమే, ఇద్దరు మౌనంగానే కూర్చున్నారు. కానీ ఆ కూర్చున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆయన రోటరీ క్లబ్లో తను మాట్లాడుతూ, నేను సౌత్ ఇండియా వెళ్ళినప్పుడు ఒక మహర్షిని చూశాను. ఆయన చూడంగానే ఆయన సమక్షంలో నేను కాసేపు కూర్చోగానే నాకేమని స్ఫురించిందంటే, ఇప్పటి వరకు నేనేమనుకునేవాడిని, నేనేమంటున్నా అంటే ఈ దేహం నశిస్తే ఈ జీవితం అయిపోతుంది అనుకునేవాడిని. కానీ నా లోపలున్న రాగద్వేషాలకు అతీతంగా, నా మనసుకి నా దేహానికి అతీతంగా ఏదో సత్యం ఉందని ఆయన సమక్షంలో నాకు స్ఫురించింది. ఆ సత్యమేదో నాకు అర్థం కాలేదు, నాకు తెలియట్లేదనే విషయం కూడా నాకు తెలిసింది. కానీ ఆ సత్యాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది ఆ మహాపురుషుణ్ణి, మహాజ్ఞానిని, ఆ మహర్షిని నేను దర్శించిన తర్వాత నాలో కలిగిన మార్పు ఇది అని చెప్పి ఆయన ఆ రోటరీ క్లబ్లో చెప్పారంటమ్మా. అంటే చూడండి, ఒక జ్ఞాని సమక్షం ఎంత గొప్పదంటే, ఆ జ్ఞాని తన లోపల ఏది దర్శిస్తున్నాడో, భగవాన్ గురించి నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు కదమ్మా, కనుమూసి చూతువు కను తెరిసి చూపెదవు, చాటుమాటులు లేని చల్లని రమణ అని. అంటే ఆయన కళ్ళు మూసుకుంటే ఆయన లోపల ఉన్నదేదో ఆయన చూసుకుంటాడు, కళ్ళు తెరిస్తే ఆయనలో ఉన్నదేదో మనకు కూడా చూపించేస్తాడు. ఏ సత్యం అయితే ఉందో ఆయన హృదయంలో, అదే సత్యం మన హృదయంలో కూడా ఉంది. కానీ అక్కడ ఏంటంటే తెలవటం, తెలియకపోవటం. ఆయనకేమో తెలుసు, మనకేమో తెలియదు. ఇదొక్కటే తేడా అన్నారు నాన్నగారు. అంటే సత్యం ఉన్నమాట వాస్తవం. అది ఎప్పటికైనా ఆ సత్యాన్ని మనం ఛేదించగలిగితేనే, ఆ స్థితిని మనం చేరుకుంటేనే మనం జనన మన ప్రవాహం నుంచి తప్పుకుంటామని జీవుడికి అర్థమవుతుందమ్మా. అలాంటి స్థితిని అరుణాచలేశ్వరుడు ఈ జీవులకి అనుగ్రహింప చేయాలని భగవాను మనందరి తరపున పరమాత్మను అడుగుతున్నారమ్మా. తిండిని చేరి తిని తిన నానేను శాంతమైపోవుదు అరుణాచల. అన్నమ్మ, తిండిని నేను చేరి తిని తిన నానేను శాంతమైపోవుదు అరుణాచల. ఏమయ్యా అరుణాచలేశ్వరుడా, ఈ జీవులే ఇంకా అహంకారమే నీకు ఆహారం కదా. అలాంటి నీ ఆహారమైన నేనేం చేశాను, నాకు నా అజ్ఞానంతో నీ దగ్గర ఏదో గౌరవాలు పొందాలని, ఏ కోరికలో కోరాలని, ఏదో నా ఎన్ని పెంచుకుందామని నీ దగ్గరకు వచ్చానయ్యా. నా కోరికలన్నీ తీర్చుకుందామని, నా గౌరవాలు ఏదో పెంచుకుందామని, నా జీవ లక్షణాలన్నీ ఉన్నాయి కదా నాకు. మరి ఆ జీవ లక్షణాలు నాకేం చెప్తున్నాయి, నీ దగ్గరికి వస్తే ఏయో కోరికలు తీరుతాయని, గౌరవాలు పెరుగుతాయని, ఇవన్నీ పెట్టుకుని నీ దగ్గరికి వచ్చానయ్యా. అలాంటి నన్ను ఏం చేసావు నువ్వు, నా ఈ జీవ లక్షణాలన్నిటికీ మూలమైన అహంకారాన్ని నువ్వు తినేసావయ్యా.
తినేసి ఏం చేశావు? నాకు అమృత స్థితిని ఇచ్చి నన్ను శాంతి సముద్రంలోకి పంపించేసావయ్యా అంటున్నారమ్మా భగవాను. అంటే ముముక్షులందరూ ఏ స్థితి కోరి తపస్సులు చేస్తున్నారో అటువంటి స్థితిలోకి నన్ను పంపించావయ్యా, ఎంత దయ చూపించావు అరుణాచల అంటున్నారమ్మ భగవాను. అంటే భగవాన్ ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో కోరికలు అనుకుంటూ ఎవరి ఆ స్థాయిని బట్టి వాళ్ళు వ్యాపారం అయితే వ్యాపారం గురించో, ఇంకా ఏదో ఒకటి కోరికలు, రాజకీయవేత్తలు పదవుల కోసం, కీర్తి ప్రదర్శనల కోసం, గౌరవాల కోసం ఏదో ఒక దాన్ని పెంచుకుందామని పరమాత్మ దగ్గరికి వెళ్తుంటారమ్మా. అంటే భక్తుడు ఏం చేస్తాడు, ఎప్పుడు కోరికల భక్తితో అరుణాచలం వెళ్తాడమ్మా. అయితే ఇప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు, ఇక్కడ అరుణాచలేశ్వరుడు ఏం చేస్తాడంట, ఆయన కోరికలు తీర్చే కొండేనమ్మా అది కోరికలు తీర్చే కొండ కదా. అందుకని ఏం చేస్తాడండి, ఆడి కోరికలన్నీ కూడా తీరుస్తాడమ్మా. ఎందుకు తీరుస్తాడు అని చెప్తున్నారంటే, తన మీద విశ్వాసం పెరగాలి కదా ఈ జీవుడికి. ఇప్పుడు ఈ జీవుడేంటి, తన కోరికలేయో తీర్చుకుంటాకి వెళ్ళాడు అరుణాచలేశ్వరుడి దగ్గరికి. అరుణాచలేశ్వరుడు ఏం చేస్తాడు, ఈ జీవుడిని ఆకర్షించుకుంటాక ఆడి కోరిన కోరికలన్నీ తీర్చేస్తాడమ్మా. తీర్చేసి తన మీద విశ్వాసం పెరిగేటట్టు చేసి, తన మీద ప్రేమ పెరిగేటట్టు, భక్తి పెరిగేటట్టు చేసి, ఆ తర్వాత ఏం చేస్తాడమ్మా, ఆ కోరికలు ఎవరైతే కోరుతున్నాడో వాడిని తినేస్తాడంటమ్మా, ఆ నేనుగాడిని తినేస్తాడంటమ్మా. అంటే ఆయనకు ఆహారం ఏంటమ్మా, మన దేహాత్మ బుద్ధే కదా. ఆయన యొక్క పని ఏంటి, ఎవరైతే అరుణాచలేశ్వరుని స్మరిస్తున్నారో వాళ్ళ యొక్క అహంకారాన్ని మూలంతో సహా తీసేయటమే ఆయన పని. అదే పనిగా పెట్టుకున్నాడు కదా. మనం ఎలాగూ మన అహంకారాలతో, మన తెలివితేటలతో మనం ఏమీ సాధించేది ఏముండదు. మన తెలివితేటలతో మన అహంకారాన్ని పోగొట్టుకోగలుగుతామా? నువ్వే నీ దయతో, నీ కరుణతో నీ అనుగ్రహం కురిపించి మా అహంకారాన్ని నువ్వు తినేసావనుకోయ్యా. నువ్వు తినేస్తే ఏమవుతుంది, నాకు ఈ దేహబుద్ధి పోతుంది. అప్పుడు నేనేంటి, కర్మ సముద్రంలో కొట్టుకుపోకుండా ఉంటానయ్యా. అందుకే అరుణాచలేశ్వరుడా, నువ్వు మా ఈ దేహాత్మ బుద్ధిని నువ్వు తినేసావనుకోయ్యా, నేను శాంతిగా సుఖంగా ఉంటాను కదయ్యా. అంటే మన జీవలక్షణాలని పోయినాక మన దగ్గర ఉండేది ఏంటండి, శాంతే కదా. అలాంటి శాంతిలోకి ఈ జీవులందరినీ పంపించమని అరుణాచలేశ్వరుని వేడుకుంటున్నారమ్మా భగవాను. అంటే అసలు భక్తుడి గురించి ప్రతిదీ అంటే నాన్నగారు అంటారు, అమ్మా భక్తి అంటే అసలు మనకు అర్థం అవ్వాలి. కోరికల భక్తి కూడా ఒక భక్తి అని చెప్తారు. అది కూడా ఏంటంటే భక్తి అర్థార్థి, అంటే ఏదో ఒక కోరికలతో వెళ్తాడు. ఆ కోరికలు తీరినాక వాడికి ఏంటి, ఇప్పుడు గురువు దగ్గరకు కూడా మనం ఎన్నెన్నో సమస్యలతోనే చేరామండి. నాన్నగారి దగ్గరికి సమస్య లేకుండా ఎవ్వరు వెళ్ళలేదండి. అంటే ఏదో ఒక సమస్య, మనసుకు బాధ అవని, దేహ బాధ అవనండి, ఈతి బాధలు అవనండి, ఇంకేదన్నా అవనండి, ఏదో ఒక బాధ ఆయన దగ్గరికి వెళ్తే, మహాజ్ఞాని దగ్గరికి వెళ్తే నాకు ఏదో మారిపోతుంది, నేను బాగుపడిపోతాను, ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరికతోనే నాన్నగారి దగ్గరికి చేరామండి. నాన్నగారు కూడా మన ఏం చేశారు, ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకుని మన సమస్యలు ఏంటో తెలుసుకుని, మన బాధలేంటో తెలుసుకుని, మన అందరం ఏమి చెప్తే అవన్నీ విని వాటన్నిటినీ కొన్నిటిని ఆయన స్వీకరించి మళ్ళీ వాటికి తగ్గ సొల్యూషన్స్ ఇచ్చి అందులోంచి ఆ సమస్యలోంచి బయటపడేటట్టు చేయటం వల్ల నాన్నగారంటే విపరీతమైన భక్తి, విపరీతమైన ప్రేమ మనందరికీ పెరిగిపోయిందమ్మా. ఆయన ప్రేమించడం వల్లనే మనకు ప్రేమ తెలిసింది. మనలో ఉన్న ఈ లక్షణాలు, జీవలక్షణాలన్నిటినీ ఆయన చూసి ఆ జీవలక్షణాలన్నీ పట్టించుకుంటే మనం వెళ్ళకపోను ఆయన దగ్గరికి, మనం తీసుకోపోను ఆయన. కానీ ఆయన మన జీవలక్షణాలను పట్టించుకోలేదమ్మా. మన సమస్యల్ని, మన బాధల్ని ఆయన చూసి అందులోంచి ఎలా బయటపడాలో మనకి చెప్పి
మనందరినీ చెయ్యి పుచ్చుకొని బయటికి తీసుకొచ్చి ఒడ్డు మీద కూర్చోబెట్టి వెళ్ళిపోయారమ్మ నాన్నగారు. అందుకే ఆ గురువు యొక్క ప్రేమని, ఆ గురువు మీద ఉన్న భక్తిని మనం అందరం మర్చిపోలేకుండా పోతున్నాం కదా. ఆయన నుంచి ఇప్పుడు మనలోని కోరికలు లిస్టు పెట్టేవాడిని తీసేశారమ్మ ఇప్పుడు నాన్నగారు. మనందరికీ కోరికలు పోయినాయి. ఆయన ఏదైతే తింటాడో అది తినేస్తున్నారు, ఇప్పుడు అది తొలగించేస్తున్నారు. అది పూర్తిగా అంటే నాన్నగారు అన్నారు 99.9% కాదమ్మా 100% అయిపోవాలని. అంటే అది ప్రాసెస్ జరుగుతుందండి. మన అందరిలోనూ ఉన్న దేహాత్మ బుద్ధిని తీసేస్తాకే అయినా అనుక్షణం మనందరినీ అప్రమత్తం చేస్తున్నారండి. ఏదొచ్చినా లోపల మనకు అర్థమవుతుందండి. మనం కదలాల్సిన అవసరం లేదు. అంటే ఇంకా అడగవలసిన పని కూడా లేదు. పరమాత్మకు తెలియకుండా ఏదీ జరగటం లేదు. అన్నీ నాన్నగారికి తెలియకుండా ఏదీ జరగట్లేదు. అంటే ఈ మనం కోరికలు కోరే నేనుని ఆయన తినేసేశారమ్మా. ఇప్పుడు ఇంక మనం అంతా శాంతిగా ఉండగలుగుతున్నామంటే అదేనమ్మా. అంటే పూర్ణంగా అయిపోయామా అంటే ఇంకా పూర్ణస్థితి రాకపోవచ్చు, కానీ ప్రయత్నంలో అయితే అందరం ఉన్నాం కదమ్మా. ఆ ప్రయత్నమే మన ఆయన దగ్గరికి చేర్చుద్దమ్మా. మది చల్లబడ భద్రకరముంచి అమృతనోర్ తెరు మనుగ్రహ చంద్రమరుణాచల. ఏమంటున్నాడమ్మా ఆయన? మనకి ఈ అమృతం మన లోపల హృదయంలో ఏదో అమృతం ఉందని చెప్తున్నారమ్మా. నాన్నగారు ఎప్పుడు చెప్పారు, మీ హృదయంలో అమృతం ఉంది, ఆ అమృత నాడి ఉంది. ఆ అమృత నాడి ఎప్పుడైతే తెరవబడుతుందో అప్పుడే ఈ జీవుడి యొక్క ఆరాటాలు పోరాటాలన్నీ పోతాయి అని చెప్పారు కదమ్మా. అది ఏంటి, మాకు ఈ విషయం అర్థం కావట్లేదయ్యా. మా లోపల అమృతం అనేది ఉందనేది మాకు తెలియదు. ఆ అమృత నాడు ఏంటో తెలియదు మాకు. మా నాడులే మాకు తెలియదు. ఇంకా అమృతనాడు ఎక్కడ తెలుసుద్దయ్యా మాకు. నీకు దూరంగా బతుకుతున్నావు. నువ్వేమంటున్నావు, మేము ఆత్మస్వరూపులం అంటున్నావు, కానీ నువ్వు ఏదైతే మేము అయ్యి ఉన్నామని చెబుతున్నావు వాడి ఆ వస్తువుకి మేము దూరంగా ఉన్నామయ్యా. నువ్వు ఆత్మని చెప్తున్నావు కదా, మేము ఆ ఆత్మకి మేము దూరంగా ఉన్నాం. మేమేంటి అసత్యంతో కలిసి ఉంటున్నాం. మా మనసు అంతా ఏంటి, ఎప్పుడూ లోకచింతనే, ఈ ద్వంద్వాలే. ఇలా బతుకుతున్న మనసుకి మాకేం చెయ్యాలంటే ఏదైతే సత్యమో, ఏదైతే ఆనందమో దానితో అనుబంధం పెట్టినటువంటి మమ్మల్ని మేలుకొల్పయ్యా అని ఆయన్ని అడగమంటున్నారండి. మేమేంటి నిరంతరం ఈ అసత్యం అంటే ఈ అసత్యమైన నేను నిజం అనుకుని బతికేస్తున్నాం కదండి. మనమంతా లోకచింతన, మనం ద్వంద్వాలు. అంటే ఇలాంటి మనసుని ఏదైతే సత్యమో దానితో అనుబంధం పెట్టుకునేటట్టు మమ్మల్ని మేల్కొల్పయ్యా అని అడుగుతున్నారమ్మా ఇక్కడ. అంటే మనందరినీ మేల్కొల్పమంటున్నారమ్మా. మనందరినీ ఏం చేయమంటున్నారు ఆయన? భగవాన్ అడుగుతున్నారు మన తరఫున. ఈ జీవులందరినీ ఈ మనోదేహాల నుండి విడుదల పొందేటట్టు అనుగ్రహించయ్యా. అప్పుడేంటి, వీళ్ళ మనసులు చల్లబడిపోతాయి. ఎందుకండి, ఎప్పుడైతే మనకి ఈ ఆరాటాలు పోరాటాలు పోయినాయో అప్పుడు మన మనసు ఏమవుతుంది, చల్లబడిపోతుందండి. ఎప్పుడు జరుగుద్దండి ఇదంతా? మనలో మూసుకుపోయిన అమృత నాడి తెరవబడితే అప్పుడంటండి. మనకేంటండి, మన అజ్ఞానంలో ఉన్నాం కదా, ఈ అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరికీ అమృత నాడి మూసుకుపోయినే ఉంటుందంటున్నారండి. కానీ దాన్ని ఎలా తెరుచుకోవాలండి? దాన్ని తెరుచుకోవాలి, దాని అమృత నాడి మూసుకుపోయి ఉంది, దాన్ని ఓపెన్ చేయాలి. మనం ఓపెన్ చేయాలంటే ఎలా అండి? నాన్నగారు చెప్తున్నారు, ఏకాగ్రత, పవిత్రత, ప్రవీణత, ఈ 3 గుణాలని ఉపయోగించి నువ్వు భగవంతుని తెలుసుకుంటానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడేంటి, మా హృదయంలో ఆనందం ఉందంటున్నాము, ఉంటుందని నువ్వు చెబుతున్నావు, కానీ బయట ఏంటి, ఆ ఆనందం ఉన్నా కూడా మాకు అందకుండా మా అజ్ఞానం అడ్డుపడుతుందయ్యా. మా అజ్ఞానంతో మూసేసుకుని ఉన్నాం మేము. అప్పుడు దాన్ని నువ్వేం చేస్తావంటే నీ అనుగ్రహంతో దాన్ని దాన్ని ఏమంటున్నారు ఆయన, ఓపెన్ చేయమంటున్నారమ్మా, తెరవమంటున్నారు. ఎప్పుడు తెరుస్తారమ్మా? ఎవరు తెరుస్తారు? భగవంతుడే
మనలో ఉన్న ఏకాగ్రత, పవిత్రత, ప్రవీణత అనే గుణాలు మనం ఎప్పుడైతే పెంచుకుంటా ప్రయత్నం చేస్తున్నామో, ఎప్పుడైతే పెంచుకున్నామో, గురువు యొక్క దయతో, గురువు యొక్క బోధనలతో ఎప్పుడైతే మనం ఈ ఏకాగ్రత, పవిత్రత, ప్రవీణత అనే గుణాలను మనం పెంచుకుంటామో అప్పుడంటమ్మా ఆయన తన అనుగ్రహం అనే తన హస్తాన్ని మన మీద వేసి మనలో ఉన్న కల్మషాలని తొలగించేస్తాడంటమ్మా. అప్పుడు మన అమృతనాడి ఓపెన్ అవుద్దంట. మన లోపల ఉన్న ఆనందం అయిన ఆ అమృతం అనే ఆనందం మనకి అందిస్తాడంటమ్మా. పరమాత్మ అందివ్వాలమ్మా. ఇది ఏమంటున్నాడు, మనం అందుకోలేము. ఇది మనం ఈ గుణాలు ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ ప్రయత్నం అది కూడా గురువు అనుగ్రహంతోనేనమ్మా. మన సొంత తెలివితేటలతో మనం చేయలేం కదా. మనలో మూసుకుపోయిన ఈ అమృతనాడిని ఓపెన్ చేయాలంటే గురువు దయతో మనలో ఉన్న గుణాలను పెంచుకుని, మంచి గుణాలతో మనం పెంచుకుని, అప్పుడు మన ఏదైతే అజ్ఞానంతో మూసుకుపోయి ఉందో ఆ అమృతనాడి ఆ అజ్ఞానం అనే మూతని అప్పుడు పరమాత్మ తొలగిస్తాడమ్మా. అప్పుడేంటి, అప్పుడు మనకేంటి, ఏదైతే ఆనందమో ఏదైతే శాంతి అందేస్తుంది కదమ్మా. అందుకుని పరమాత్మని అడగమంటున్నారమ్మా నా భగవాన్ ఇక్కడ. అయ్యా, నీ యొక్క అనుగ్రహస్తం మాకు మీద తాకించి మాలో ఉన్న కల్మషాలన్నీ కరిగించి అమృతనాడిని తెరిచి లోన ఉన్న అమృతాన్ని మాకు అందివ్వయ్యా అని చెప్పి అడగమంటున్నారండి. అంటే ఎప్పుడైతే పరమాత్మ తన హస్తాన్ని మనం తాకించాడో అప్పుడేంటండి, ఇంకా జీవుడికి దేహాత్మభావన పోతుందండి, ఆడికి ఆత్మభావన కలుగుతుందండి. అంటే హృదయంలో ఉన్న ఆనంద సముద్రం ఏమవుతుందండి, సహస్రానానికి చేరుకుంటుందండి. ఇదంతా జరగాలంటే జీవుడిపై అరుణాచలేశ్వరుడు యొక్క జ్ఞాన కిరణాలను ప్రసారింపచేయాలండి. అప్పుడే ఎప్పుడైతే అరుణాచలేశ్వరుడు తన జ్ఞాన కిరణాలను మన మీద ప్రసరింపచేస్తాడో, ఎప్పుడైతే మన అజ్ఞాన అంధకారాన్ని తొలగించేస్తాడో అప్పుడే మనం అమృతమయమైపోతుందండి. అంటే ఇంకా చావు పుట్టుకలు లేని స్థితి అండి. ఇంకా అది ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు కదా, అదే అందుకుంటారండి. ఆ ఆత్మస్థితిని చేరుకుంటాడండి భక్తుడు. అందుకే అరుణాచలేశ్వరుని వేడుకోమంటున్నారండి భగవాన్ ఇక్కడ. వన్నెను చెరపి నిర్వాణమొనర్చి కృపావన్నెనిడి బ్రో అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా, ఏంటయ్యా మాకేంటి చాలా అలంకారాలు ఉన్నాయ్యా. మాకు ఎన్ని అలంకారాలు ఉన్నాయంటే, మాకు ధనం ఉందనుకుంటాం, కొంతమంది మాకు కీర్తి ఉందనుకుంటాం, కొంతమంది మనకు అందం ఉందనుకుంటాం, కొంతమంది ఏమో పదవులు ఉన్నాయనుకుంటాం. ఇలా ఏదో ఒక భౌతికమైన అలంకారాలతో మనం ఏం చేస్తున్నామంటే తాదాప్యం పొందుతున్నామండి. అంటే ఇవన్నీ మనకు అశాశ్వతాలని తెలుసుకోవట్లేదండి. ఇవన్నీ ఏంటి, నాన్నగారు ఒకసారి అంటున్నారండి, ఏంటి ఎందుకు అలా పొంగిపోతున్నారు, ఏం చూసుకుని, మీకున్న అందం చూసుకున్నా, మీకున్న ధనం చూసుకున్నా, మీకున్న కీర్తి చూసుకున్నా, మీకన్నా పదవులను చూసుకున్నా, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా అశాశ్వతాలే. ఈ జీవుడు ఉండగా అవైనా పోతాయి, లేక అవి ఉండగా ఈ జీవుడైనా పోతాడు. అంటే ఇంత అశాశ్వతమైన అలంకారాలను అలంకరించుకుని మనం అహంకారంతో బతికేస్తున్నామండి. కానీ నా గురువు బోధ వలన కదండి, గురువు బోధ వలన, అరుణాచలేశ్వరుడు యొక్క కృప వలన ఇవన్నీ అవన్నీ మనం అనుకుంటున్నాం. ఇప్పుడు వరకు మనం ఏవైతే అవన్నీ మాకున్నాయి, మాకు చాలా చాలా అలంకారాలు ఉన్నాయని అనుకుంటున్నామో అవన్నీ ఎప్పుడు తెలుస్తాయండి అశాశ్వతాలని? గురువు యొక్క బోధ వలన, భగవంతుడి కృప వలన, అరుణాచలేశ్వరుడి కృప వలన ఇవన్నీ అశాశ్వతాలు, నిత్యమైనవి, సత్యమైనవి కావు అని తెలుస్తుందంటండి అప్పుడు. మరి కానీ ఏంటండి, తెలిసినా కూడా వీడి అలంకారాలను వీడు పోగొట్టుకోలేడండి. వీడికి ఒక పక్క తెలుస్తుందండి ఇవన్నీ అశాశ్వతాలే, ఇవన్నీ కూడా వచ్చిపోయాయే, సత్యం పరమాత్మే అని తెలిసినా కూడా మరి ఈ అలంకారాలని వాడికి ఇష్టం కదండి, జీవుడికి ఇష్టం కదా, ఎలా పోగొట్టుకుంటాడండి? ఆడి ఇష్టాలను ఆడు పోగొట్టుకోవటం చేత కావట్లేదు.
అంటే ఈ ఒక్క ఇంద్రియాన్ని కూడా మనం నిగ్రహించుకోలేం కదా. అందుకే ఏం చేస్తామంటే మా అలంకారాలన్నీ నువ్వే ఎండింపజేసేయ్యా అంటే నువ్వే తీసేయి. మాకున్న ఈ తాదాత్యాన్ని నువ్వే తొలగించేసి ఈ అలంకారాలన్నీ నువ్వు ఎండింపచేసేసి ఈ జీవలక్షణాలన్నీ తీసేసి నాశనం చేసేసి జీవలక్షణాలని నాశనం చేసేసి ఆ మమ్మల్ని నువ్వు నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలతో మాకు నీ యొక్క అనుగ్రహం అనే వస్త్రాన్ని మా మీద కప్పయ్యా. మాకున్న ఈ అలంకారాలన్నీ తీసేసి నీ యొక్క కృప, నీ దయ అనే అనుగ్రహం అనే వస్త్రాన్ని మాకు కప్పయ్యా. అలా చేస్తే ఈ జీవుడు ఈ జనన మన చక్రం నుంచి బయటపడిపోతాడయ్యా. వీడిని కాపాడయ్యా అని చెప్పి మనని ఆయనకి సమర్పించుకుంటే, ఆయనకి చెప్పుకుంటే గురువు యొక్క అనుగ్రహంతో అరుణాచలేశ్వరుడి కృపతో మనం బయటపడిపోవచ్చు అని చెప్తున్నారండి ఇక్కడ. అంటే మనకున్న అలంకారాలని మనం తీసుకోలేమండి. అంటే మనకున్న లోపల దాదాపు ఎప్పటి నుంచో మోసుకుని వచ్చేసాం కదండి. మనకి చాలా ఇష్టం మనం ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవించేవన్నీ కూడా గత జన్మలో ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమగా మనం వాటి వెంటపడి తిరిగాం కాబట్టి అవన్నీ ఇప్పుడు మనని పట్టుకుని వాటితో మనం మమేకమయ్యేటట్టు చేసి ఇదే ప్రపంచం, ఇదే జీవితం, ఇవే శాశ్వతం అనుకునేటట్టు మనం తయారు చేసినాయండి. కానీ ఇప్పుడు అటువంటి అంత తాదాత్మ్యం మనకి ఆ విషయాల మీద ఉన్న తాదాత్మ్యం అంతా మనం తీసేసుకోలేమండి. ఎందుకంటే మన శక్తి సరిపోదండి. మన శక్తి సరిపోదు. అవి బలంగా ఉన్నాయండి. లోపలికి ఎన్నో జన్మల నుంచి పోగేసుకొచ్చుకున్న వాసనలండి. అవి ఎంత తొందరగా ఎట్టదులుతాయండి. కానీ గురు కృప వల్ల, గురువు యొక్క ప్రేమ, గురువు యొక్క కృప, గురువు యొక్క అనుగ్రహం, భగవంతుడి కృప ఇవన్నీ కలిపి మనకి ఎప్పుడైతే వర్షింపజేస్తాయో అప్పుడండి మనం ఈ అలంకారాలన్నీ తొలగించేటట్టు చేస్తాడండి. అంటే వీటిలో ఏమీ లేదు, ఉన్నదంతా పరమాత్మ యొక్క శక్తిలోనే ఉంది, పరమాత్మలోనే ఉంది, పరమాత్మని చేరుకోవటంలోనే ఉంది. అసలైన ఆనందం, అసలైన శాంతి అక్కడుంది. ఈ అలంకారాల్లో లేదు, ఈ పదవుల్లో లేదు, ఈ ధనంలో లేదు, ఈ అందంలో లేదని అప్పుడు మనకు అర్థమయ్యేటట్టుగా గురువే మనం తయారు చేస్తారండి. అలాంటి స్థితికి ఈ జీవులను తీసుకెళ్ళయ్యా అని అడుగుతున్నారండి భగవాన్ అరుణాచలేశ్వరుడితో అడుగుతున్నారండి. అంటే మన కూడా అలా అడగమని మనకి చెప్తున్నారండి ఇక్కడ. సుఖ సముద్రము పొంగ వాంగ్ మనములడంగ యూరక అమరమందరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా, సప్త సముద్రంలో ఎంత నీరుందో అంత సుఖం మా హృదయంలో ఉందని చెప్తున్నావు కదయ్యా. మరి నువ్వు నాలో అంతర్యామిగా ఉన్నావు కదా. మరి నీవే నాలో ఉన్న సుఖ సముద్రం పొంగేటట్టు చేసి నా సహస్రారాన్ని ముంచెచ్చేటట్టు చెయ్యయ్యా. అప్పుడేంటి, నాలో ఉన్న సుఖం నాకు అనుభవంలోకి రావాలంటే నీ అనుగ్రహం కావాలి కదయ్యా. నువ్వు నాకు అంతర్యామిగా ఉన్నావని చెప్తున్నావు కదా. అంతర్యామిగా ఉన్నావు కాబట్టి నాలో ఉన్న సుఖ సముద్రాన్ని నువ్వు పొంగించయ్యా. అప్పుడు ఆ పొంగు నా సహస్రానికి తగులుతుందయ్యా, నా సహస్రానికి చేరుకుంటుందయ్యా. అప్పుడేంటి, నాకున్న ఇప్పుడు ఈ లోపల హృదయంలో ఉన్న సముద్రం, ఆనంద సముద్రం పొంగినప్పుడు, నా సహస్రానికి ముంచెచ్చినప్పుడు అప్పుడు నాలో ఎటువంటి బలహీనతలైనా కొట్టుకుపోతాయ్యా. అంటే ఇప్పుడు నాలో ఉన్న సగం నాకు అనుభవంలోకి రావాలంటే నీ అనుగ్రహం కావాలి కదయ్యా. నా తెలివితేట వల్ల, నా సాధన వల్ల సాధ్యమా? నీవే నీ అనుగ్రహం కురిపించాలి కదా. ఇప్పుడు నేను ఒకవేళ అర్హుణ్ణి కాననుకో, నా హృదయంలో అంతర్యామిగా ఉన్న నీవు నాలో ఉన్న సుఖ సముద్రం పొంగించటానికి నేను అర్హుణ్ణి కాననుకో, అప్పుడు నువ్వే అర్హుడిగా నన్ను తయారు చేయయ్యా. ఒకవేళ నా ముక్కు వంకరగా ఉందనుకోయ్యా, అర్థం ఏం చేస్తుంది? నా వంకరని ఎత్తి చూపిస్తుందయ్యా. నువ్వు నాలో అవలక్షణాలు ఉన్నాయనుకో, అవి నేను బాగుపడటానికి అడ్డంగా ఉన్నాయనుకో, అవి ఉన్నాయని నాకు చూపించడం కాదయ్యా,
వాటిని తొలగించే పని కూడా నువ్వే చెయ్యి అరుణాచలేశ్వరుడా. అర్థం చేసే పని కాదయ్యా, నాకు అమ్మ చేసే పని చేయి తండ్రి. మరి గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు కదా, ఏ సుఖాన్ని పొందిన తర్వాత, ఏ శాంతిని పొందిన తర్వాత దానికి సమానమైన సుఖం కానీ దానికి సమానమైన శాంతి కానీ లేదో అటువంటి సుఖం వైపుకి మా కళ్ళు తెరిపించయ్యా. గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, ఏ సుఖాన్ని పొందిన తర్వాత, ఏ శాంతిని పొందిన తర్వాత దానికి సమానమైన సుఖం కానీ శాంతి కానీ లేదో అటువంటి సుఖం వైపుకి మా కళ్ళు తెరిపించయ్యా. ఇప్పుడు ఎందుకంటే అటువంటి సుఖం మాకు అనుభవంలోకి వచ్చిందనుకో, మా మనసు కదలమన్నా కదలదయ్యా. ఇప్పుడేమో ఆగమంటే ఆగట్లేదు. ఆ సుఖం ఆనందం మా అనుభవంలోకి వచ్చాక మనసు కదలమన్నా కదలదు కదయ్యా. ఎందుకంటే దానికి అవసరం లేదు కదా, ఇంకా కదలాల్సిన అవసరం లేదు. ఇప్పుడేంటి, నాలో ఉన్న ఈ సుఖ సముద్రం అణిగుందయ్యా, అది నువ్వు పొంగించు, అది నా సహస్రానికి పొంగేటట్టు నువ్వు చెయ్యయ్యా. అది ఎప్పుడైతే అలా పొంగిందంటే అప్పుడేంటయ్యా, మా ఇంద్రియాలు ఆగిపోతాయి, మా మనసు అణిగిపోతాయి, అన్నీ ఆగిపోతాయి అయ్యా. అప్పుడేంటి, ఆ రెండు ఆగిపోయిన తర్వాత, ఇంద్రియాలు మనసు అణిగిపోయిన తర్వాత, నాశనం అయిపోయినాక ఉన్న సుఖం ఉన్న శాంతి మా అనుభవంలోకి వచ్చేస్తాయ్యా. అందరం ఈ మనసు అనగటం కోసమే కదండి ప్రాణాయామాలు చేస్తున్నాము, సత్సంగాలు చేస్తున్నాము. మరి మనం ఎందుకు చేస్తున్నామండి? సత్సంగాలు ఎందుకు చెప్పుకుంటున్నాం, ప్రాణాయామాలు ఎందుకు చేస్తున్నాం? మనసు అనగటం కోసమే కదా. అందుకు ఈ మనసు అణిగితేనే, ఈ మనసు ఎప్పుడైతే అణిగిపోతే అప్పుడే ఏదైతే సత్యమో, ఏదైతే జ్ఞానమో, ఏదైతే ఉండటమో అది మనకు అందుతుంది. ఇక్కడ సత్యం, శివం, సుందరం అన్నారు. అంటే సత్యమే సుఖం, సత్యమే శాంతి. ఇది మనకు అందాలి అంటే ఎప్పుడైతే మన ఇంద్రియాలు మనసు నాశనం అవుతాయో అప్పుడే మనకి ఈ సత్యం జ్ఞానం మనకి ఆ ఉండటం అనేది అనుభవంలోకి వచ్చేస్తుంది అయ్యా. అంటే మనందరికీ ఏంటండి, మనందరికీ కూడా చనిపోవాలని లేదు కదండి, ఉండటం మనందరికీ ఉండాలనే ఉంటుంది. అంటే ఎందుకండి, ఆ ఉండటం అనేది ఏంటో మనకు అనుభవంలోకి రావాలి కదా. ఆ అనుభవంలోకి రావటం కోసమే అరుణాచలేశ్వరుని ప్రార్థించమంటున్నారండి భగవాన్ ఇక్కడ. అయ్యా, నువ్వు నా హృదయంలో అత్యంత సమీపంగా ఉన్నావు కదా, నా అంతర్యామిగా ఉన్నావు కదా. నా హృదయంలో ఏదో సుఖ సముద్రం ఉందంటున్నారు. ఎన్నో సప్త సముద్రాల్లో ఉన్నంత నీరుందంత, ఎంతో నీరుందో అంత సుఖం మా హృదయంలో ఉందంటున్నారు. కానీ మాకు అనుభవంలో లేదు కదయ్యా సుఖం, ఆనందం. ఒక్కసారి నువ్వు దాన్ని పొంగించయ్యా. అప్పుడేంటి, ఆ సహస్రానికి ఎప్పుడైతే చేరుకుంటుందో మా మనసు అణిగిపోద్ది, మా మాట ఆగిపోద్ది. వాక్కు మనసు అణిగిపోయినాక ఉన్నదేమిటండి, శాంతి. ఉన్నదంతా సుఖమే, ఉన్నదంతా శాంతే. అది అటువంటి సత్యాన్ని, అటువంటి సత్యంలోకి జీవుని పంపించమని అడుగుతున్నారమ్మా. అంటే ఉండటం, ఆ ఉండటం అనేది ఏంటి, ఆ ఉండటం ఎరుకలోకి రావాలి కదా. ఎప్పుడు వస్తుందండి ఆ ఉండటం అనేది ఎరుక? నిరంతరం నువ్వు ఎక్కడుండాలో ఆ సత్యంలో, ఆ సత్యాన్ని, ఆ శాంతిని అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ ఉండటం అంటే ఏంటో అనేది మనకు అనుభవంలోకి వచ్చేస్తుందండి. అంటే అది రావాలంటే కూడా పరమాత్మ నీ అనుగ్రహాన్ని కురిపించయ్యా అని వేడుకోమంటున్నారమ్మ భగవాన్. అంటే ఇది నిజంగా ఇది ఈ సుఖ సముద్రం పొంగ వాంగ్వనములడంగా ఊరక అమరమందు అరుణాచల. అసలు ఈ సుఖ సముద్రం ఒకటి ఉందనే మనకు తెలియదండి. గురువు వచ్చి బోధించేంత వరకు నీ హృదయంలో ఎంతో ఆనందం ఉంది, ఎంతో శాంతి ఉంది, నువ్వే ఆ శాంతివి. కృష్ణ పరమాత్మ అండి గీత చెప్తూ ఆశ్చర్యంగా చూస్తుంటే అర్జునుడు అంటాడు, ఏంటి ఆశ్చర్యపోతున్నావు, అది నువ్వే అంటాడు. అది నువ్వే ఆత్మ గురించి బోధిస్తూ ఆ ఆత్మ గురించి చెప్తుంటే ఆత్మకి మరణం లేదు, దాన్ని గాలి కదపలేదు, అగ్ని దహింపలేదు అని ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఆశ్చర్యంగా వింటున్న అర్జున్ని చూసి అది ఏంటో అనుకుంటున్నావేమో, అది నువ్వే అంటాడు పరమాత్మ. ఆ నువ్వే అంటే అది మనకు అనుభవంలో లేక
అది మనకు అనుభవంలో లేకపోవటం వల్లనే మనకి ఇగో మనకు వచ్చే ఈ సమస్యలకి, ఈ ద్వంద్వాలకి, అన్నిటికీ కదిలిపోతున్నాం మనం. ఎప్పుడైతే మనకు ఆ సుఖం అందుతుందో, ఆ శాంతి అందుతుందో, మనం కదలమన్నా మనసు కదలదండి. భగవాన్ దగ్గరికి వచ్చి ఒకరు అడుగుతారు, స్వామి మా మనసుకి ఎప్పుడూ చల్లమే, ఎప్పుడు చెలిస్తానే ఉంటుంది, దీన్ని ఆగమంటే క్షణం కూడా ఆగట్లేదు స్వామి, దీన్ని మేము ఆపుకోలేకపోతున్నాము అని అడిగితే భగవాన్ అంటారు, మీ మనసేమో ఆగమంటే ఆగటం లేదు, నా మనసుని కదులు కదులు అంటున్నాను, అది కదలట్లేదు అంటారు భగవాన్. అంటే భగవాన్ ఏ స్థితి పొందారు? ఏ స్థితి పొందినాక దాన్ని మించిన స్థితి లేదో, ఏ ఆనందం పొందినాక దాన్ని మించిన ఆనందం లేదో, ఏదైతే శాంతో, ఏదైతే జ్ఞానమో అది ఆ వస్తువు తానై ఉన్నాడు ఆయన. ఇంకా అక్కడ కదలటానికి ఏముందండి? మనసు ఉంటే కదలిక, మనసు ఉంది కాబట్టి మనం కదులుతున్నాం. ఆ మనసు చల్లానికి అది ఎటు వెళ్తే పరుగు గంతులేస్తున్నాం. ఎప్పుడైతే మనసు అణిగిపోతుందో, మనసు నాశనం అయిపోతుందో, ఆ ఉండటం అనేది ఎరుకలోకి వచ్చేస్తుంది అంటున్నారండి నాన్నగారు ఇక్కడ. వంచింతు వేలనన్ శోధింపకిక నీదు జ్యోతి రూపము చూపు మరుణాచల. అయ్యా అరుణాచలేశ్వరుడా, ఇంకా ఎంతకాలం అయ్యా నన్ను ఇలా పరీక్షలకు పెడతావు, ఇలా ప్రపంచం మాయలో పెట్టేస్తావు, ఇలా పెట్టి నన్ను నీకు దూరం అయిపోయేటట్టు చేస్తున్నావు కదయ్యా. ఏమండి, ఈ మాటలు మనం పరమాత్మని ఎప్పుడు అడుగుతామండి? పడవలసిన మొట్టికాయలన్నీ పడ్డాకండి. అంటే మనకు ప్రారంధం కొట్టే దెబ్బలు భరించి, ఆ ప్రారంధం కొట్టే దెబ్బలు భరించి ఈ గౌరవాలు, ఈ అగౌరవాలు, ఈ గొప్పలు, ఈ తిప్పలు, ఇవన్నీ కూడా మనకి తిప్పలు తెచ్చిపెట్టేయే కానీ మనకి వీటి వల్ల ఏ ఉపయోగం లేదు. వీటన్నిటిని ఎప్పుడు తెలుసుకుంటాడండి? ఇవన్నీ కూడా ఒట్టి గడ్డే. ఇవన్నీ కూడా భక్తుడు ఎప్పుడు తెలుసుకుంటాడండి? తనకు పడవలసిన మొట్టికాయలన్నీ పడాలి కదండి. ప్రారంధం అనుభవించి ఆ ప్రారంధం పెట్టే దెబ్బలన్నీ, కొట్టే దెబ్బలన్నీ భరించి అప్పుడు అండి పరమాత్మని వేడుకుంటాడండి. ఎలా వేడుకుంటాడు? అప్పుడు కూడా వాడికి అర్థమయ్యేటట్టుగా గురువు బోధించినప్పుడు అప్పుడు వేడుకుంటాడండి. ఈ గురువు యొక్క అనుగ్రహంలో గుర్తిస్తాడండి వీడు, ఇవన్నీ ప్రారంధం నన్ను దెబ్బలు కొడుతుంది, కానీ ఈ దెబ్బలు కొడుతున్నా కూడా గురు అనుగ్రహంలో ఉంటే అప్పుడు మనకు అర్థమవుతుందండి. ఆ ప్రారంధం ఇది ఏదొచ్చినా పర్వాలేదు, ఇదంతా ఖర్చు అయిపోవాలి కదా. గురువు చెప్తున్నారు కదా, నువ్వు జీవుడి భూమి మీదకి వచ్చేటప్పుడు ఎన్నో కొంత ప్రారంధ కర్మలు మోసుకొస్తాడు, వాడంతా ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి కదా అని గురువు చెప్పిన బోధల వల్ల గ్రహించి ఈ మొట్టికాయలన్నీ తిన్నాక, అప్పుడు ఇవన్నీ భరించినాక, గురువు చెప్పే మాటలు విని, గురువు యొక్క బోధనలు ఆలకించి అప్పుడు ఆ అనుగ్రహంలో గుర్తిస్తాడండి. ఇవన్నీ గుర్తించి అప్పుడు పరమాత్మను అడుగుతాడండి, అయ్యా ఇంకా నన్ను మా పాపకోపంలో పెట్టేస్తావా? ఈ ప్రపంచం మాయలోనే ఉంచుతావా? ఇంకా నన్ను నీకు దూరంగా ఉంచుతావా? నన్ను నీ దగ్గర చేర్చుకోవా అని అడుగుతాడండి. అంటే వీడికి గురువు యొక్క అనుగ్రహం వలన, గురువు బోధనల వలన ఏం గుర్తిస్తాడండి? ఈ అహంకార మమకారాలన్నీ నన్ను బంధించేయే, కానీ నేను చేరవలసిన గమ్యం ఏంటి? ఈశ్వరుడు పాదాలే. అవి పొందటానికి అడ్డంగా ఉన్నాయి ఏంటో అనుకోండి, ఏ మనుషులు కాదు, బయట వస్తువులు కాదు, నా రాగద్వేషాలే అని ఎప్పుడు గుర్తిస్తాడండి? గురువు యొక్క బోధలు శ్రవణం చేసిన తర్వాత గుర్తిస్తాడండి. గురువు కూడా ఏం చేస్తాడండి? ఆ జీవుడు ఆ ఆత్మస్థితి పొందటానికి ఏ విషయాలు అడ్డొస్తున్నాయో చూస్తాడండి. చూసి వాటిని ఏంటంటే కెలుకుతాడండి. కెలికి బయటికి తీసుకొచ్చి చూపిస్తాడండి. చూపించి మళ్ళీ ఏం చేస్తాడండి ఆయన? ఆ గురువే ఆయన దయతో మళ్ళీ వాటిని తొలగించుకుంటాక అవకాశాలు కూడా కల్పించేస్తారండి. అంటే ఇంక ఈ మమకారాలు, అహంకారాలన్నీ ఇవన్నీ వట్టి గడ్డే. ఇదంతా
దుమ్మే అని ఎప్పుడైతే ఈడు గుర్తిస్తాడో అప్పుడు గురువుని ఈశ్వరుని ప్రార్థిస్తాడండి. ఏమని? ఇంకా ఈ విషయాలతో విసిగిపోయానయ్యా, నన్ను ఇంకా ఇంకా శోధించకుండా నీ యొక్క అనుగ్రహం నన్ను మీద కురిపించయ్యా, ఇంకా ఇంకా నన్ను ఈ ప్రపంచ ఆకర్షణలోకి పెట్టబద్దయ్యా, ఈ ప్రలోభాల్లో నన్ను ముంచేబాకయ్యా, నీ యొక్క జ్యోతి రూపం చూపించయ్యా, చూపించి నన్ను అనుగ్రహించి నన్ను నీలో ఐక్యం చేసుకో అరుణాచల. నీ జ్యోతి రూపం చూసి ఏంటండి, ఎప్పుడైతే పరమాత్మ యొక్క వైభవం పరమాత్మ యొక్క ఔన్నత్యం ఎప్పుడైతే ఈ జీవుడు చూస్తాడో ఇంకా వీడు ఎక్కడుంటాడండి? వీడు అందులో కరిగిపోతాడండి. అలాంటి స్థితికి ఈ భక్తుడిని తీసుకెళ్ళమని అడుగుతున్నారండి భగవాను. పదవిద్య గరపి ఈ భూమి మైకము వేడి రూపగు విద్య చూపు అరుణాచల. అయ్యా అరుణాచలేశ్వరుడా, మాకు చాలా డిగ్రీలు ఉన్నాయి అయ్యా. అంటే మనందరం చదువుకున్నాం కదండి, ఏయో చదువులు చదువుకున్నాం కదా, ఏ డిగ్రీలో బీకాంలో బీఎస్సీ ఏదో చదువుకున్నాం కదా. అవి కాక మళ్ళీ డాక్టర్లు అంటున్నాం, ఇంజనీర్లు అంటున్నాం, ఏదో చదివేసుకుంటున్నాం. మాకు బోల్డని పదవులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు కదండి, ఆ చదువుకున్న చదువులకు ఉద్యోగాలు, మాకు బోల్డని పదవులు, మాకు ఎన్నో హోదాలు, ఇవన్నీ చూసి ఏంటండి మేము మురిసిపోతున్నాం కదా. మరి మేము ఇవన్నీ చూసుకుని మేము చాలా గొప్ప అనుకుంటున్నాం కదా. మాకు చాలా డిగ్రీలు ఉన్నాయి అయ్యా, మాకు చాలా హోదాలు ఉన్నాయని మనం అవన్నీ చూసుకుని మురిసిపోతున్నాం కదండి. ఈ మోహంలో కొట్టుకుపోతున్నామండి. ఏమనుకుంటాం మళ్ళీ వాళ్ళకన్నా ఎవరు పక్కవాడితో కంపారిజను, వాడికన్నా మేము గొప్పవాళ్ళం అనుకుంటాం, వీళ్ళకన్నా మనం తక్కువ వాళ్ళం అనుకుంటాం. లేకపోతే ఈ హోదాలు అహంకారాన్ని పెంచుకుంటూ ఇదే సత్యం, ఇదే నిత్యం అనుకుంటూ జీవించేస్తున్నామండి. మనకేంటంటే వైరాగ్యం లేదంటున్నారు నాన్నగారు, వివేకం లేదంటున్నారు. ఈ జీవుడికి ఏమంటున్నాడు? జీవుడికి వైరాగ్యం లేదంటున్నారు, వివేకం లేదంటున్నారు. అందుకే దానివల్ల ఏంటండి, వివేకం వైరాగ్యం ఎప్పుడైతే లేదో కనిపించిన గడ్డంతా నాదే అంటాడండి వీడు. ఇంక వీడికి అన్నీ కావాలి కదండి. వీడికి ఎప్పుడైతే వైరాగ్యం లేదో వివేకం లేదో కనిపించిన గడ్డంతా నాకే కావాలనుకుంటాడు. మళ్ళీ ఎలా అండి, అది బయటికి తెలియనీడండి. లోపల ఒకలా ఉంటాడండి, బయటకు ఇంకోలా ప్రవర్తిస్తాడండి. చిత్తశుద్ధి లేదండి. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో వివేకం లేదండి. ఈ వివేకం లేకుండా ఈ భూమి ఏంటి? ఈ భూమి ఒక ట్రైనింగ్ గ్రౌండ్. మనకి నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, ఈ భూమి ఒక ట్రైనింగ్ గ్రౌండ్ అమ్మా. ఇక్కడ నేర్చుకోని విషయాలు నేర్చుకొని అవి వాటి ద్వారా పాఠాలు నేర్చుకుని వాటిలోంచి మీరు బయటపడాలి అని చెప్పారు. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుందండి మనకి? ఈ విషయాలన్నీ కూడా ఈ వైరాగ్యం వివేకం కావాలి, ఇలా ఉంటే మనం భగవంతుడిని చేరలేమని ఎప్పుడు తెలుస్తుందండి మనకి? ఒక గురువునో ఒక అవతార పురుషునో దర్శించినప్పుడు మాత్రమే మనకు తెలుస్తాయండి. వాళ్ళ సమక్షంలో కూర్చున్నప్పుడు, వాళ్ళ బోధనలు మనం వింటున్నప్పుడు అప్పుడు అర్థమవుతుందండి. ఏమనండి, మనం ఇప్పుడు దాకా విద్యలు అనుకున్నాం కదా, చాలా డిగ్రీలు ఉన్నాయి అనుకుంటున్నాం కదా, మనకు చాలా పదవులు హోదాలు ఉన్నాయి అనుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా ఒట్టి విద్యలే. ఇవన్నిటినీ కూడా మనకు పొట్టకూటికి సంపాదించుకునేయే. ఈ విద్యలేమి సత్యం కాదు, మన పరమాత్మకు దగ్గరికి చేర్చే విద్యలు కాదు ఇవన్నీ పట్టుకూటికి మాత్రమే. కానీ అసలు ఈ జన్మకి పరమార్థం ఏంటి? ఆత్మవిద్యను తెలుసుకోవటం కదా. అది కూడా ఏంటి? గురువు యొక్క బోధన వలె తెలుస్తుందండి. అంటే మనమేమనుకుంటున్నామంటే ఈ పదవులు ఈ డిగ్రీలు ఇవే నిజమనుకుంటున్నాము. కానీ ఇవన్నీ కూడా పరమాత్మను తెలుసుకుంటాక పనికిరావు. పరమాత్మ దగ్గర చేర్చే విద్యలు కాదు. ఆత్మవిద్యే నిజమైన విద్య. అది కేవలం మళ్ళీ మన సాధనల వల్ల మన తెలిసేట వల్ల తెలుసుకోలేమని గ్రహిస్తేనే అప్పుడే మనం గురువుకి బోధనలు శ్రవణం చేసి మననం చేసి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవటం ప్రారంభిస్తామండి. అంటే మన హృదయాన్ని ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటూ మొదలెడతామో ఆత్మవిద్యకి అర్హత లభిస్తుందండి మనకి. అంటే అప్పటి వరకు ఉన్న విద్యలన్నీ ఏంటండి, ఇవన్నీ భూమికి పనికొచ్చాయి. అంటే భూమి మీద పొట్టగూడు కోసం భూమి మీద మనని ఈ తాత్కాలిక జీవితంలో మనకి గడిచిపోయే విషయాలండి. నిజమైన విద్య ఏంటంటే ఆత్మవిద్య. ఆత్మవిద్య కూడా మన తెలియదేట వల్ల తెలుసుకోలేమండి. మనం ఎలా తెలుసుకుంటాం మరి? మనం గురువు చెప్పిన బోధనలు విన్నప్పుడు అప్పుడు అర్థమవుతుందండి. మన హృదయాన్ని
ఈ హృదయంలో ఎన్ని పెట్టుకుని తిరుగుతున్నాము, ఇవన్నీ కాదు, వీటినన్నీ తీసేసి మనం అన్నీ ఇవన్నీ తప్పించేసి మనకున్న తాదాప్యాలను తప్పించుకుని పరమాత్మనే గమ్యంగా పెట్టుకోవాలి, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇదే ఆత్మ విద్యకు అర్హత అని తెలుస్తుంది మనకి. ఆ అర్హత సంపాదించుకోవడానికి అప్పుడు ప్రయత్నం చేస్తామండి. అందుకే యేసు కూడా బైబిల్లో అంటాడండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటాడండి. అలా నాన్నగారు చెప్తారు, అలా యేసు చెప్పినట్టుగా మనం జీవించాలమ్మా. ఏంటి? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే ఎవరైతే హృదయంలో ఈ కల్మషం లేకుండా స్వచ్ఛంగా తెల్లగా మృదువుగా ఎవరైతే ఉంటారో వాళ్ళే భగవంతుడికి ఇష్టమవుతారండి. భగవంతుడు వాళ్ళని తీసుకుంటాడండి. అంటే మనలో ఉన్న బలహీనతలు ఉంటాయండి, ఎన్నో బలహీనతలు కదా మనకున్న ఎన్నో బలహీనతలు. ఇవన్నీ మనం తీసుకోలేమండి, ఒక గురువు అనుగ్రహంతోనే మనం తీసుకోగలుగుతామండి. అంటే మనకేది మంచిదో మనకేది చెడో కూడా మనకు తెలియదండి. మనకేది మంచిదో అదే ఇతరులకు కూడా చేయాలనే చిన్న విషయం కూడా మనకు తెలియకుండా బతికేస్తున్న మనల్నండి గురువు తన ప్రేమతో దగ్గర తీసుకుని దయతో మనందరికీ బోధించి మన హృదయాముఖంగా పంపిస్తున్నారండి గురుదేవులు. ఏమండి, ఎప్పుడైతే గురువు యొక్క బోధనలు విని అప్పుడు ఏంటి గురువు యొక్క అనుగ్రహంతోనే మనం తెలుసుకోగలుగుతామండి. మనకి ఏది మంచిదో అదే ఇతరులకు మనం చెయ్యాలి. అది అలా మనం బయట విషయాలకు కాదు, అంతర్ముఖమైతేనే పరమాత్మ యొక్క తత్వం అర్థమవుతుంది అని మనకు అర్థమవుతుందండి. ఎప్పుడండి? గురువు బోధల వలనండి. అప్పుడు గురువు ఏం చేస్తారండి? ఆయన దయతో మనకండి బోధించి మనని హృదయాముఖంగా పంపించి మనకి మన ఆత్మవిద్య సంపాదించుకుంటా కావాల్సిన అర్హతని ఆయన కలగజేసేస్తారండి. అప్పుడు భగవంతుని అప్పుడు మనం ఎలా అడిగేటట్టు చేస్తాడండి పరమాత్మని. గురువు మనని ఎలా తయారు చేస్తాడంటే, అయ్యా నన్ను ఈ ప్రపంచ ఆకర్షణ నుంచి తప్పించేయి, అన్నిటిలోకి సత్యమైన ఆత్మవిద్య నాకు బోధించి నన్ను ఆత్మ సాక్షాత్కారానికి అర్హుడిగా చెయ్యయ్యా అని పరమాత్మని మనం వేడుకునేటట్టుగా మనల్ని తయారు చేస్తాడండి గురువు. ఈ జీవులందరికీ కూడా ఆ భాగ్యం కలిగించమని అడుగుతున్నారండి భగవాన్ ఇక్కడ. చేరకున్నను మేను నీరుగా కరిగి కన్నీటేరైన సింతు అరుణాచలా. ఏమంటున్నాడమ్మా ఇక్కడ? అరుణాచలేశ్వరుడా, నన్ను నువ్వు ఇప్పుడు నీ ప్రేమతో నన్ను ఇక్కడ రప్పించుకున్నావు. నన్ను ఇక్కడ తీసుకొచ్చేసిన తర్వాత నన్ను నీలో కలుపుకోకపోతే నన్ను ఇక్కడ తీసుకొచ్చిన దానికి ఫలం ఏముంటుందయ్యా? ఏదో ప్రపంచంలో నా తిప్పలయ్యో నేను పడుతున్నానయ్యా. అలాంటి నన్ను ఏం చేశావు? నీ సన్నిధికి రప్పించావు. ఇప్పుడు నువ్వు నన్ను అనుగ్రహించి నీలో కలుపుకోకపోతే నా తనువంతా నీరుగా అయిపోయి నేను కన్నీటి వరదలో కొట్టుకుపోతానయ్యా. అంటే పరమాత్మని భక్తుడు ఇలా అడగాలంటండి. మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా అంటే పరమాత్మ ప్రేమ లేకుండా మనం ఎవరూ అరుణాచలం వెళ్ళలేమండి. అరుణాచలేశ్వరుడు దయతో ప్రేమతో మనం రప్పించుకుంటేనే మనం వెళ్ళగలుగుతామండి. అందుకే భగవాన్ ఆయన వంపు పెట్టుకుని ఇలా చెప్తున్నారండి. ఏదో ప్రపంచంలో మనం తిప్పలు పడుతున్నాను, మనని అరుణాచలేశ్వరుడు ఆకర్షిస్తాడండి. ఆకర్షించి ఆయన దగ్గరికి రప్పించుకుంటాడండి. అక్కడికి వెళ్ళి మనం ఏం అడగాలండి? అయ్యా ఎలాగోలా ఏదో ప్రపంచంలో నా బతికేది నేను బతికేస్తున్నాను, అలాంటి నన్ను నీ సన్నిధికి తీసుకొచ్చావు కదా, ఇంత తీసుకొచ్చిన తర్వాత నీ అనుగ్రహాన్ని కురిపించి నన్ను నీలో కలుపుకోకపోతే నా తనువంతా కన్నీరుగా కరిగిపోద్దయ్యా. ఆ కన్నీటి వరదలో నేను కొట్టుకొని పోతానయ్యా. అందుకే నువ్వేం చేస్తావంటే నన్ను వేరుగా ఉంచబాకు, నా వేరు బుద్ధిని నేను తీసేయ్యా. నాకు వేరు బుద్ధి ఉందనుకో నేను చేసే పనులన్నీ నెగిటివ్గా ఉంటాయి. నాకు వచ్చే తలంపులు కూడా అలాగే ఉంటాయి కదా, నన్ను పాడు చేసేవిగానే ఉంటాయి కదా. ఎప్పుడైతే మనం చేసే పనులు నెగిటివ్గా, మన తలంపులు నెగిటివ్గా ఉంటాయో మనం చేసే పనులన్నీ కూడా అలాగే మన పాడు చేసేవిగానే ఉంటాయండి. ఇప్పుడు మనం అందుకే అడగమంటున్నా, నేను ఇలా బయటికి వెళ్ళిపోయాను అనుకో అయ్యా, నేను లేనిపోయిన విషయాల్లో పడిపోతాయి నీకు దూరం అయిపోతానయ్యా.
మళ్ళీ ఎన్ని జన్మలకి వెళ్ళిపోతానో, ఎన్ని నీచ జన్మలకి వెళ్ళిపోతానో, అలా నన్ను వదిలేయబాకయ్యా. నన్ను నిరంతరం నీ చింతనతోనే ఉండేటట్టు అనుగ్రహించయ్యా అరుణాచలేశ్వరుడా అని వేడుకోమంటున్నారమ్మా. అయ్యా అరుణాచలేశ్వరుడా, నా దేహబుద్ధి నన్ను పీడిస్తుందయ్యా. నా దేహబుద్ధిని నువ్వు తీసేయాలయ్యా. నా వేరు బుద్ధిని నువ్వే తీసేయ్యా. ఇప్పుడు నీకన్నా వేరుగా నేను ఉన్నాననుకో, నిన్ను ఏదో ఒకటి అడగాలనిపిస్తుందయ్యా. అలా కోరికలు కోరుకుంటూ ఉంటే మళ్ళీ జన్మ పరంపరలో కొట్టుకుపోతానేమోనయ్యా. అందుకే ఏం చేస్తావంటే, మాకున్న ఈ దేహబుద్ధిని, మాకున్న వేరు బుద్ధిని తొలగించేసి నీలో ఐక్యం చేసేసుకుని నన్ను ఏలుకో అరుణాచల అని అడగమంటున్నారమ్మా. అంటే జీవుడు తప్పని ఎలా ఉండాలండి? ఇప్పుడు నీళ్ళలో మన గొంతు వరకు నీటిలో ఉండి తల ఎవరో ఒకళ్ళు ముంచేస్తే నీళ్ళలో మనం ఎంత తపన పడతామో గాలి పీల్చుకోవటం కోసం, అంత తపన పడితేనంటండి ఆ నీళ్ళలో ముంచినప్పుడు మనం గాలి కోసం ఎంత తపన పడతామో అంత తపన పరమాత్మ కోసం పడితే అప్పుడు ఆయన మనని కలుపుకోకుండా, ఈ జీవుణ్ణి కలుపుకోకుండా ఉండగలడా అంటున్నారండి భగవాన్. అంటే మనం అలా ఉండాలంటండి. ఈ జీవుడు తపన ఎలా ఉండాలండి? ఇప్పుడు నది పరుగులు పెడుతూ ఉంటుందండి. ఆ పరుగు ఎక్కడ ఆపదండి. మనం నది దగ్గర కూర్చుని ఒక్కసారి ఇటు చూడన్నా మనం చూడదండి. దాని ప్రవాహం ఎలా ఉంటుందంటే సముద్రం చేరే వరకు ప్రవాహం ఆగదండి. మన తపన కూడా, మన ఆర్తి కూడా, మన వైభవం కూడా అలాగ ఉండాలండి. అలా పరమాత్మ వైపు మనం తిరిగితే, పరమాత్మను మనం వేడుకుంటే అప్పుడు ఆయన మనలో ఆయన మనని తనలో కలుపుకుంటాడని చెప్తున్నారండి భగవాన్ ఇక్కడ. చీయని త్రోసిన చేయు కర్మ తపన కాకేది మనుమార్గమరుణాచల. ఓ అరుణాచల, నువ్వేమనుకున్నా, నువ్వే నా పతివి, నువ్వే నా గతివి, నువ్వే నాకు రక్ష అని చెప్పి నీ దగ్గరికి చేరుకున్నానయ్యా. ఇప్పుడేంటి నువ్వు నన్ను పట్టించుకోకుండా వదిలేస్తావా? నా పూర్వకర్మలను చూపించేసి నన్ను చీపొమ్మని తోసేస్తావా? ఇది నీకు న్యాయమా? ఇది నీకు తగునా? నువ్వు కరుణా సముద్రుడు కదా. నువ్వు ఇలా చేస్తే నీకు అపకీర్తి వస్తుందయ్యా. నువ్వే నన్ను తోసేసావనుకో, ఇంకా నాకు దిక్కేదయ్యా. ఇప్పుడు నీవే నా గతి అనుకున్నాను, నీవే నా పతి అనుకున్నాను, నువ్వే దిక్కని నీ దగ్గరికి వచ్చానయ్యా. నాకున్న దిక్కులు, నా వారిని అనుకున్న వారిని అందరినీ, నాకు సపోర్టుగా ఉన్న వారందరినీ వదిలేశానయ్యా. అంటే పరమాత్మ దగ్గరికి మనం ఎలా వెళ్ళాలో చెప్తున్నారండి ఇక్కడ భగవాను. మనము ఇవన్నీ వదిలేసి, మనకున్న సపోర్ట్లన్నీ వదిలేసి, మనకున్న విషయాలన్నీ వదిలేసి, మనం పరమాత్మ దగ్గరికే వెళ్ళి ఆయన నువ్వే గమ్యమయ్యా, నీవే గతని వచ్చానయ్యా, నీ దగ్గరికి వచ్చానయ్యా. నాకేమీ సపోర్ట్లు లేవు, నాకేమీ డిగ్రీలు లేవు, నాకేమీ మార్గాలు లేవు, వాటన్నిటిని వదిలి నీ దగ్గరికి వచ్చేటట్టు నువ్వే చేసావు కదయ్యా. అండి, ఆయన అనుగ్రహం లేకపోతే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలమా? మనం ఆయన కోసం పూజలు జపాలు చేసామన్నా కూడా అవి కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే చేయగలమండి. కానీ భగవాన్ అంటున్నారు, నీకోసం నేనేమన్నా పూజలు చేశానా, జపాలు చేశానా, ధ్యానాలు చేశానా అంటున్నారు. అంటే మన ఎన్ని చేయమంటున్నారండి. ఆయనకి చేయకపోయినా పర్లేదండి, ఎందుకంటే ఆయన కారణజన్ముడండి. కానీ మనం పరమాత్మను అడగాలండి. మనం పూజ చేయాలండి, జపం చేయాలండి, ధ్యానం చేయాలండి. కానీ మనం ఏ పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేయలేకపోయినా ఆయన ఏమంటున్నారంటే, నిత్యం నిన్ను స్మరించేలాగైనా నన్ను చెయ్యయ్యా. నువ్వు తప్ప నాకు అన్యం లేకుండా చేసేసి నన్ను దగ్గరికి రప్పించుకోయ్యా. ఇలా రప్పించుకున్నాక కూడా నువ్వు నన్ను తీసుకోలేదనుకో, ఏదో నేను పూర్వం అట్లా తప్పు చేశాను, ఈ తప్పు చేశానని నా పూర్వకర్మలు గుర్తొచ్చి నన్ను చెయ్యని తోసేస్తావా? నీకోసం ఎంతో తపన పడుతున్నానయ్యా. నాకు నీ స్వరూపమే కోరుకుంటున్నానయ్యా. నా పూర్వకర్మలు ఏమన్నా ఉంటే నీ జ్ఞానాగ్నిలో దగ్ధం చేసేసేయ్యా. నన్ను నీ దగ్గరికి చేర్చుకో అయ్యా. అలా కాకపోతే, నువ్వు అలా చేయలేదనుకో, నువ్వు నన్ను చేర్చుకోకపోతే నీ కోసం పరితపించి ఏడవటం కన్నా నేను చేయగలిగే పనే ఉందయ్యా.
నీకోసం నేను ఏడుస్తూ జీవిస్తాం కన్నా నాకు ఇంకా మార్గం ఏమన్నా ఉందయ్యా? నా మార్గము నీవే, నా గమ్యము నీవే. ఏమండి, అలా పరమాత్మని నా మార్గం నీవే, నా గమ్యం నీవే అని అడిగితే అండి, అప్పుడు పరమాత్మ మనం తీసుకోకుండా ఉంటాడండి. ఇప్పుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రపంచం వద్దు, నాకు ఇవన్నీ వద్దు, నాకు ఇవన్నీ అశాశ్వతాలన్నీ అర్థమైపోయినాయి, నేను నాకున్న సపోర్ట్లన్నీ వదిలేశాను, నాకున్న డిగ్రీలన్నీ వదిలేసుకున్నాను, ఇప్పుడు నువ్వే దిక్కు నీ దగ్గరికి వచ్చానయ్యా, నాకు ఏ అర్హతలు లేవని వదిలేబాకు. ఒకవేళ అర్హతలు లేవనుకో, నీ అనుగ్రహంతో నాకు ఆ అర్హతలు ఏంటో కల్పించయ్యా. నాలో ఉన్న తప్పులన్నీ నువ్వు ఒప్పులుగా మార్చగల శక్తి నీకుంది కదయ్యా. నువ్వే నా తప్పులన్నీ ఒప్పులుగా మార్చేసి నీ దయకి నన్ను పాత్రునిగా చేసుకో అరుణాచలేశ్వరుడా అని చెప్పి మన అడగమంటున్నారమ్మా భగవాన్ ఇక్కడ. చెప్పక చెప్పి నీవు మౌనత నుండని యోరక నుందివే అరుణాచల. అరుణాచలేశ్వరుడా, నువ్వేం చెప్పావు? మౌనంగా ఉండమన్నావు. నువ్వు ఎప్పుడూ మౌనంగానే ఉంటావు. నువ్వు మమ్మల్ని మౌనంగా ఉండమంటావు. కానీ మేమేంటి, మేము మౌనంగా ఉండలేమయ్యా. మేము 5 నిమిషాలు కూడా మౌనంగా ఉండలేం. ఎంతసేపు అయినా మాట్లాడతాం. మాకు మౌనం అలవాటు లేదయ్యా. మేము మౌనంగా ఉండటానికి ఇష్టపడమయ్యా. నువ్వేమంటున్నావు? మౌనమే విశేషమైనది అంటున్నావు. అంటే మౌనమే గొప్పది అంటున్నావు. ఆ మౌనం వల్ల లోపల నుంచి గొప్ప శక్తి వస్తుంది అంటావు. కానీ మేము ఎక్కడ ఉంటామయ్యా? ఆ మౌనంలో మేము ఉండగలమా? నాన్నగారు అంటున్నారు ఇక్కడ, చాలామంది అనుకుంటారమ్మా మౌనంతో సందేశం ఇవ్వలేరని, కానీ మౌనానికి సందేశం ఇచ్చే శక్తి ఉందమ్మా. అట్లాంటి ఉదాత్తమైనటువంటి ఉజ్వలమైనటువంటిదమ్మా మౌనం అంటే సామాన్యం కాదంటమ్మా. అది ఉదాత్తమైనటువంటిదంట, ఉజ్వలమైనటువంటిదంట. అటువంటి మౌనంలోనంటమ్మా శక్తి తరంగాలు వస్తాయంటమ్మా. అందుకే నాన్నగారు అంటారు, మాట వెండమ్మా, మౌనం బంగారంతో సమానమమ్మా అనేవారు నాన్నగారు ఎప్పుడు. అంటే మనందరినీ మౌనంగా ఉండమంటున్నారండి. అంటే మాటలతో కాకుండా ఏం చెప్పారు పరమాత్మ? మౌనంతోనే చెప్పేశాడండి. మౌనంగానే లోపల నుంచి ఇచ్చేస్తాడండి. ఎప్పుడైతే నువ్వు మాటలు మానేసి మౌనంగా ఉండటం నువ్వు అలవాటు చేసుకున్నావో, ఆ మౌనంలోంచి నీకు సమాధానం వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నాన్నగారు అంటారు, హృదయంతో అర్థం చేసుకుంటే ఇంకా మాటలతో పని ఏంటమ్మా? మాటల వలన పని లేదు. హృదయం అర్థం చేసుకుంటే ఆ హృదయంలో ఉన్న శక్తి తరంగాల వలన ఆ హృదయానికి అందేస్తుందమ్మా. ఈ హృదయం నుంచి ఆ హృదయానికి అందుకుంటుందమ్మా. అంటే చాలామంది అండి భగవాన్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని కేవలం ఆయన దర్శనం చేసుకోవడం వల్ల ఆయన మాట్లాడకపోయినా పర్లేదు, మౌనంగానే ఉండేవారు కదా. భగవాన్ ఎక్కువ మాట్లాడేవారు కదండి. ఎవరిని అడిగితే సమాధానం చెప్పేవారు, లేకపోతే మౌనంగా అలా కూర్చునేవారు. కానీ చాలామంది అలా మౌనంగా వచ్చి కూడా భగవాన్ దగ్గర కూర్చుని ఆయన మాట్లాడకపోయినా కూడా ఎంతోమంది జీవితాలు మారిపోయినాయి అంటమ్మా. అంటే నాన్నగారు ఇక్కడ అంటున్నారు, ఎక్కడైతే ఏకాగ్రత ఉందో, పవిత్రత ఉందో, జీవితంలో అందం ఉందో, ఆ మనిషిని చూసినప్పుడంటమ్మా మన మనసు కూడా మారిపోతుందంట. అంటే భగవాన్లో ఉన్న ఏకాగ్రత, పవిత్రత, ఆ అందం చూసమ్మా, అది చూసేసరికి మనలో ఉన్న మనిషి ఎదురువాడు కూడా మారిపోతాడంటమ్మా. నాన్నగారి దగ్గరికి వెళ్ళి మనం కూర్చోవటం వల్ల మనం తెలుసుకుంది అదే కదమ్మా. ఓ జ్ఞాని అంటే ఇలా ఉంటారా, ఇంత పవిత్రంగా జీవిస్తారా, ఇంత అందంగా ఉంటుందా, ఆయన దర్శనానికి ఎందుకమ్మా అంత కష్టపడి వెళ్ళిపోయేవాళ్ళం, ఆయన మళ్ళీ చూడాలని ఎందుకునే వాళ్ళం. ఆ జ్ఞానంలో అందం ఉందమ్మా. ఎక్కడైతే జ్ఞానం ఉందో అందం అక్కడ ఉంటుందమ్మా. ఆయనలో ఉన్న ఏకాగ్రత, ఆయనలో ఉన్న పవిత్రత, అవన్నీ చూసి మనకేమనిపిస్తుంది? మనం ఉన్నది స్థితి కరెక్ట్ కాదు, మనం ఇలా ఉండకూడదు, నాన్నగారు ఎలా ఉండారో అవి కొన్నన్నా అలవాటు చేసుకోవాలి మనం అని మనకు అనిపించేటట్టు నాన్నగారు చేసేవారమ్మా. ఎలా నోటితో చెప్పకుండానే మౌనంగా కూర్చుని అరుణాచలేశ్వరుడు ఇచ్చేస్తాడంటమ్మా మనకి.
అంటే నాన్నగారు కూడా అనేవారు కదమ్మా, అమ్మ హృదయాన్ని అర్థం చేసుకుంటే మాటతో పని ఏంటని. మనం మాటలతో పట్టుకోలేమమ్మా ఆయన్ని, పరమాత్మని ఇప్పుడు మన మాటలతో పట్టుకోలేమమ్మా. మన ఆలోచనలకి మన తలంపులకు కూడా దొరకడమ్మా ఆయనకి. ఆయన మనకు దొరకడమ్మా, మన ఆలోచనలకి మన తలంపులకు దొరుకుతాడమ్మా. మన ఎన్ని జీవలక్షణాలు, మన ఆలోచనలకి మన తలంపులకి పరమాత్మ ఎందుకు దొరుకుతాడమ్మా అంటే కొంతమంది మౌన వ్రతం పాటిస్తున్నామండి అంటారు, మౌనంగా ఉన్నామండి అంటారు. అంటే నాన్నగారు ఇక్కడ చూస్తారు, మౌనం అంటే నోరు మూసుకుని ఉండటం కాదమ్మా. మనం నోరు మూసుకుని ఉన్నా కూడా మన మనసు ఎన్నో ఊళ్ళు తిరిగి వచ్చేస్తుంటుందమ్మా. అసలు నిజంగా మౌనం ఎవరికి కుదురుతుందంటే, ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళకి మౌనం కుదురుతుందంటమ్మా. అంటే ఇప్పుడు నోరు మూసుకుని మౌనంగా ఉంటే మౌన వ్రతం కాదమ్మా, మనసు మౌనంగా ఉండాలి. అంటే మనసు కదలకూడదమ్మా. అందుకే మనకు ఉపనిషత్తుల్లో ధ్యానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని చెప్తున్నారమ్మ నాన్నగారు. అంటే ధ్యానం చేసే వాళ్ళకి మౌనం కుదురుద్దంటమ్మా. అంటే ఎప్పుడైతే మౌనం కుదురుతుందో అప్పుడు మనకి నిజమైన ధ్యానస్థితి వచ్చేస్తుందంటమ్మా. అంటే ఈ ధ్యానం కుదరాలంటే కూడా మనకి ఏంటమ్మా, ఏదైతే మనం ధ్యానిస్తున్నామో, ఎవరినైతే ధ్యానిస్తున్నామో వాళ్ళ మీద మనకి గురి కుదరాలమ్మా, ప్రేమ ఉండాలమ్మా. ప్రేమ లేకుండా మనకి ధ్యానం కుదరదని చెప్తున్నారు నాన్నగారు. అంతే కదండి. మనం ఆ రూపాన్నో ఆ నామాన్నో విపరీతంగా ప్రేమిస్తేనే మనం ధ్యానంలో ధ్యాన స్థితి వస్తుందండి. ధ్యానం చేసినా కుదురుతుందండి. అంటే ధ్యానం కుదరటం అంటే ధ్యానం చేసేది కాదండి, అది వచ్చేది. వచ్చేదంటే ఎలా అండి, ఎప్పుడైతే ఈశ్వరుడి మీద ప్రేమ ఉందో, నువ్వు చేసే నామం మీదో, నువ్వు చేసే ధ్యానం ఏ రూపం మీద చేస్తున్నావో, ఏ నామం మీద చేస్తున్నావో దాని మీద ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో, ఈశ్వరుని పట్ల ప్రేమ ఉంటుందో, అది అప్పుడే మన మనసు కుదురుతుందంటండి. అప్పుడే ధ్యానం వచ్చి వరిస్తుందంటండి మనకి. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఊరికే అలాగా మనం అలా కూర్చుంటే ప్రేమ లేకుండానో జడంలా కూర్చుంటే కాదండి. ప్రేమపూర్వకంగా పరమాత్మ మీద ప్రేమతో, ఆయన మీద గురితో, ఆయన ఉన్నాడనే విశ్వాసంతో మనం కూర్చుంటే అదంటండి అప్పుడు ధ్యానం వచ్చి వరిస్తుందంటండి. అలా మనం ప్రేమ లేకుండా ధ్యానం చేస్తున్నాం అనుకోండి, ఏదో అలా కూర్చున్నాం అనుకోండి, అదేదో అది అంటారు చూడండి, ఏదో చేస్తున్నాం అన్నట్టుగా కూర్చున్నారనుకోండి, అది ఎలా ఉంటుందో చెబుతున్నారు నాన్నగారు ఇక్కడ. పంచదార లేకుండా కాఫీ తాగితే ఎలా ఉంటుందో, ప్రేమ లేకుండా ధ్యానం చేస్తే అలా ఉంటుందమ్మా అని చెప్తున్నారు. అంటే మనకి ఈశ్వరుని పట్ల ఉన్న ప్రేమ మనం బాగా పెంచుకుని, ఆయన మీద ప్రేమగా, ఆయన ధ్యాసతో, ఆయన ఉన్నారనే విశ్వాసంతో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మనకు ధ్యానం కుదురుతుందండి, ధ్యాస కుదురుతుందండి. అప్పుడండి మన మనసు మహామౌనంలోకి వెళ్ళిపోతుంది అంటున్నారండి. అప్పుడు ఏంటండి, ఎప్పుడైతే ఈ మనసు మహామౌనంలోకి వెళ్ళిపోయిందో ఈశ్వరుడి యొక్క ప్రేమ మనకు హృదయంలోనే వ్యక్తమైపోతుందంటండి. అంటే అది బయట నుంచి వచ్చేది కాదు కదా, బయట నుంచి చూసేది కాదు కదా, లోపలున్న దాన్ని అది ఎక్కడ అనుభవంలోకి ఆ ధ్యాన స్థితిలోనే ఆ ధ్యాస కుదిరినప్పుడే ఆ మహామౌనంలోనే అప్పుడు మన ఈశ్వరుడు యొక్క ప్రేమ మన హృదయంలోనే మనకి వ్యక్తమైపోతుందమ్మా. అది మన కడసారి జన్మ, అదే మన చిట్ట చివరి జన్మ అంటున్నారమ్మ నాన్నగారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః. శ్రీనాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఆల్. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న
శరణ్యమయ్యప్ప